దేశంలో ఏ పని జరగనీయకుండా ఉండటం కోసం ఒక స్థలం ఏదన్నా సేకరించాలంటే మూడింతల పరిహారం అన్నటువంటిది రెండవ విధానం. తద్వారా వాస్తవంగా ఇవాళ మనం పరిగెత్తాల్సినటువంటి సందర్భంలో చాలా వరకు మోకాళ్ళ మీద దేకుతున్నాం. ఇవాళ ప్రభుత్వాలు ఎక్కువ ఎందుకు చేయలేకపోతున్నాయి అంటే అదే సమస్య. దానివల్ల కాస్ట్ పెరిగిపోయినాయి ఇవాళ. ఇక మూడోది వచ్చేటప్పటికి వక్ఫ్ బిల్లు, వక్ఫ్ సవరణ బిల్లు. ఇవాళ 2025లో పెట్టినటువంటి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ 2013లో తనెందుకు పెట్టింది వక్ఫ్ సవరణ బిల్లు? తనేం పెట్టింది? ఏ భూమినైనా సరే క్లెయిమ్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుందట. క్లెయిమ్ చేయొచ్చు, తప్పులేదు, వాళ్ళ భూమి వాళ్ళు క్లెయిమ్ చేయడం. దాంట్లో ఖచ్చితంగా ధృవీకరణ పత్రాలు కావాల్సిన అవసరం లేదు. ఏం కావాలి? పెద్దలు ఎవరైనా చెప్పినా సరే అది పరిశీలించి తీసుకునే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉంది. అంటే మీ ఇల్లు మా తాత చెప్పాడు, మీ ఇంటి పక్కన ఒక ముస్లిం పెద్ద ఆయన ఉండి ఉంటాడు ఇదివరకు మీ ఏరియాలో. మా తాత శేఖర్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ తాత దగ్గర 25 రూపాయలు అప్పిచ్చాడు. ఆ టైంలో వాళ్ళ నాన్న చెప్పాడు, వాళ్ళ తాత చెప్పాడు 25 రూపాయలు అప్పుకి సంబంధించి నేను తీర్చినా సరే నువ్వు కష్ట సమయంలో ఇచ్చాం కాబట్టి నా ఇల్లు నీదే అన్నాడు.